సేవా కార్యక్రమాలే కాదు, ఖచ్చితంగా వీరందరినీ బందోబస్తును పర్యవేక్షించేటట్టు పోలీసు బలగాలు కావచ్చు, ఎన్ఎస్ఎస్ వాలంటీర్ల సేవ మనకు తెలుసు. అందులో వరంగల్కు సంబంధించి వరంగల్లో దేవాదాయ శాఖ తరఫున కావచ్చు, మహాశివరాత్రి లేకపోతే ఐనవోలు జాతరలు కావచ్చు, ప్రతి దానిలో కూడా మనకు ఏబీవీ కళాశాల ఎన్ఎస్ఎస్ విద్యార్థులు ప్రధాన పాత్ర వహిస్తారు. దీనికి సంబంధించి ఎలాంటి కార్యక్రమాలు వారు రూపొందించుకున్నారు, ఎన్ని రోజుల నుంచి పాల్గొంటున్నారు, ఎంతమంది పాల్గొంటున్నారు, సార్ వారిని అడిగి తెలుసుకున్నాం. బాబు చెప్పండి, ఎంతమంది పాల్గొంటున్నారు? మేము 50 నుంచి 100 మంది దాకా పాల్గొంటున్నాము. మా ఓన్లీ ఏం వచ్చేసి సేవ చేయడం అండి. దేవునికి కానీ భక్తులకు కానీ సేవ చేయడం. పొద్దు నుంచి మేము చాలా కష్టపడుతున్నాం. ఆ వాటర్ సప్లై కానీ, బటర్ మిల్క్ సప్లై కానీ, నాట్ ఓన్లీ దిస్, మనం లోపల కానీ భక్తులని క్రౌడ్ మేనేజ్మెంట్ కానీ అలా చాలా చేసామండి. వేల సంఖ్యలో వస్తారు భక్తులు. అంటే మేడం దయచేసి వెళ్ళండి, భక్తులారా వెళ్ళండి, అట్లా మంచి మాటలతో వాళ్ళని వెళ్ళడానికి కోరుతున్నాం. అట్లా క్రౌడ్ క్లియర్ చేస్తున్నామండి. ఇంకొకటి మనకి ఆడ వచ్చేటప్పుడు కానీ ఆడ కొంతమందిని చూసుకోవడానికి లైన్ ఫార్మింగ్కి అట్లా వాళ్ళని చూసుకుంటామండి. దీనికి ఇంకా మా వాలంటీర్స్ అందరూ చాలా హెల్ప్ చేశారు. మా లీడర్స్ కానీ అంత క్రెడిట్ అంటే మాది మా సార్దే అండి. ఇప్పుడు సార్ని ఒకసారి తెలుసుకుందాం. దాదాపు వరంగల్కు సంబంధించిన ఇంతకుముందు చెప్పినట్టు ఏ ఉత్సవం జరిగినా, ఎంతంటే క్రౌడ్కు సంబంధించిన ఏ కార్యక్రమం జరిగినా మీ ఏబీవీ కళాశాల ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు ఉంటారు. ఏంటి ఎట్లా తరఫీదు ఇస్తున్నారు, ఏ కార్యక్రమాల్లో ఎన్ఎస్ఎస్ అంటేనే పాల్గొనక ఎట్లా చేస్తున్నారు? సార్ నిజంగా ఇది దేవుడిచ్చిన వరమే అని అనుకుంటున్నాను. ఎందుకంటే సేవ చేయడం అనేది ఒక మహాభాగ్యం. నేను గెజిటెడ్ ఆఫీసర్ అయినా ఏదైనా కూడా అందులో ఉన్న తృప్తి కంటే సేవలో ఉన్న తృప్తి ఎక్కువ ఉంటుంది. ముఖ్యంగా పిల్లలని ఇలాంటి క్రౌడ్ మేనేజ్మెంట్లో పట్టుకొచ్చడం ఏంటంటే మాకు పిల్లలకు కమ్యూనికేషన్ స్కిల్స్ డెవలప్ అవుతాయి ముఖ్యంగా. ఎందుకంటే ఉత్తరం మామూలుగా నిలబడితే వాళ్ళకు లేబరే. ఇట్లా వీళ్ళ పిల్లలకు మనం ఎలా మోటివేట్ చేస్తామంటే యూ హ్యావ్ టు అంటే ప్లీజింగ్ మేనర్. దయచేసి తల్లి అంటే ఇప్పుడు వాళ్ళు ముట్టుకున్నాను వాళ్ళు సీరియస్ అవుతారు, వాళ్ళు భయపడతారు, వాళ్ళు రకరకాల రెస్పెక్ట్ ఇస్తారు, వాళ్ళు సీరియస్ అవుతారు. ఇవన్నీ మాకు అనుభవం అవుతుంది. అంటే పబ్లిక్లో అంటే సొసైటీలో ఎలాంటి వ్యక్తులు ఉంటారు, రకరకాల వ్యక్తులు ఉంటారు, పిల్లలకు అనుభవం కూడా అవుతుంది. దీనివల్ల పేషెన్స్ కూడా డెవలప్ అవుతుంది. దాంతోపాటు కమ్యూనికేషన్ స్కిల్స్, ప్రాక్టికల్స్ అన్నట్టు ఆల్మోస్ట్. దాంతోపాటు ఈ రోజు ముఖ్యంగా చెప్పినట్టు ఒక 50 నుంచి 60 మంది వరకు వచ్చాము మేము. మళ్ళీ ఒక షిఫ్ట్ మళ్ళీ మా ఈవినింగ్ ఉంటాం. మా పిల్లర్స్ లీడర్ చెప్పినట్టు మళ్ళీ ఈవినింగ్ బ్యాచ్ వేరే సార్. ఈ మార్నింగ్ బ్యాచ్ ఇది మార్నింగ్ 7కి వచ్చాము మేము. 7 నుంచి వర్క్ చేస్తూనే ఉన్నారు పిల్లలు. నిజంగా దే ఫీల్ హ్యాపీ. ఎక్కడ అంటే ఇప్పుడు కష్టం అని చెప్పారు కానీ హ్యాపీగా చేస్తున్నారు. అది అంటే వాళ్ళకి కష్టం అనిపించినా కానీ చాలా సంతోషంగా చేస్తున్నారు. ఇది నిజంగా మాకు దేవుడిచ్చిన వరమనే మేము కోరుకుంటున్నాం.